समाजवादी ఎంపీ జయా బచ్చన్ రాజ్యసభలో మళ్లీ ఫైర్ అయ్యారు. తనను జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ ఇదే విధంగా సంబోధించడంతో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జయా బచ్చన్ తాజాగా మరోసారి అదే సీన్ రిపీట్ కావడంతో తీవ్రంగా మండిపడ్డారు. తనకు జగదీప్ ధన్కర్ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభలో మరోసారి అమితాబ్ పేరు ప్రస్తావించడం తీవ్ర గందరగోళానికి దారితీసింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ ను రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పిలిచిన తీరు తీవ్ర సంచలనంగా మారింది. జయా బచ్చన్ ను జయా అమితాబ్ బచ్చన్ అని అధ్యక్ష స్థానంలో ఉన్న జగదీప్ ధన్కర్ సంబోధించడంతో ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన పేరు జయా అమితాబ్ బచ్చన్ కాదని జయా బచ్చన్ అని స్పష్టం చేశారు. ఇప్పటికే తాను రాజ్యసభలో ఈ విషయాన్ని ప్రస్తావించానని మళ్లీ తనను జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ తనకు క్షమాపణలు చెప్పాలని జయా బచ్చన్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ జయా బచ్చన్ కు మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా జగదీప్ ధన్కర్ వైఖరికి నిరసనగా సభ నుంచి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. అయితే తనను జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడంపై ఆమె తీవ్ర అభ్యంతరం తెలిపారు. తాను ఒక సినిమా ఆర్టిస్టునని, తనకు బాడీ లాంగ్వేజ్ ముఖ కవళికలు కూడా అర్థమవుతాయని పేర్కొన్నారు. తనను ఆ స్వరంలో పిలవడం తనకు నచ్చలేదని రాజ్యసభ చైర్మన్ తీరును ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. దీంతో గట్టిగా స్పందించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సీరియస్ అయ్యారు. ఇక చాలు, మీరు ఎవరైనా కావచ్చు, కానీ సభా మర్యాదలు పాటించాలని సూచించారు. డైరెక్టర్ దర్శకత్వంలో ఆర్టిస్టులు నటిస్తారని, అయితే మీరు సెలబ్రిటీ అయినంత మాత్రాన మీకే గుర్తింపు ఉందన్న భావనలోనే ఉండకండి అంటూ రివర్స్ అటాక్ చేశారు. తాము కూడా గుర్తింపుతోనే ఉపరాష్ట్రపతి స్థాయికి వచ్చినట్లు జగదీప్ ధన్కర్ తీవ్రంగా స్పందించారు. దీంతో రాజ్యసభలో గందరగోళం నెలకొంది. जया अमिताभ बच्चन is the last speaker on this point. Please, ma'am. सर, मैं जया अमिताभ बच्चन ये बोलना चाहती हूँ, मैं कलाकार हूँ, बॉडी लैंग्वेज समझती हूँ, एक्सप्रेशन समझती हूँ, और सर मुझे माफ करिएगा मगर आपका टोन जो है is not acceptable. We are colleagues, sir. You may be sitting on the chair. Jaya ji. And I remember when I went to school. Jaya ji, take your seat. Jaya ji, take your seat. Take your seat. Honorable no. बैठिए. Honorable members, बैठिए. I know how to deal with it. बैठिए. Jaya ji, you have earned a great reputation. You have earned a great reputation. You know, an actor is subject to the director. You have not seen what I see from here. Every day, I don't want to repeat. I don't want schooling. I am a person who has gone out of the way. And you say, my tone? No, she's given to you. No, you don't have floor now. No, enough of it. No, enough of it. You can't have it. You may be anybody. You may be a celebrity. You have to understand the decorum. No, nothing doing, nothing. జగదీప్ ధన్కర్ పై ఎంపీ జయా బచ్చన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ చైర్మన్ అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారని ఆరోపించారు. తామేమీ స్కూల్ పిల్లలం కాదని, సభలో కొందరు సీనియర్ సిటిజన్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. తాను కొత్త సభ్యురాల్ని కాదని, 5వ సారి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు చెప్పారు. సీనియర్ అయిన తనకు ఏం మాట్లాడాలో తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన గతంలో ఎన్నడూ చూడలేదని, తనకు జరిగిన ఘటనపై రాజ్యసభ చైర్మన్ క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. I objected to the tone used by the chair. We are not school children. We are all, and some of us are senior citizens. I was upset with the tone, and especially when LOP stood up to speak, he had switched off the mic. How can you do this? ये तो परंपरा के खिलाफ है. You have to allow the leader. Who is going to protect us? The leader of opposition. We are all together in opposition. If you are not going to allow him to speak, if he is not going to be heard in the house, then what are we doing? And on top of that,
I mean, every time using words which are unparliamentary, which I don't want to say in front of all of you. You are a nuisance, बुद्धिहीन, ये सब शब्द जो है ट्रेजरी बेंच वाले भी बोलते हैं. हाँ, he said you may be celebrity, I don't care. I'm not asking him to care. I'm saying I am a member of parliament. This is my fifth term. I know what I'm saying. Nobody has ever spoken the way it's being done nowadays in parliament. I need an apology. అయితే ఇటీవలి కూడా రాజ్యసభలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ జయా అమితాబ్ బచ్చన్ మాట్లాడాలంటూ పిలవడంపై ఆమె అభ్యంతరం చెప్పారు. తనను జయా బచ్చన్ అంటే సరిపోతుందని, అమితాబ్ అని సంబోధించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే రాజ్యసభ రికార్డుల్లో జయా అమితాబ్ బచ్చన్ అని పూర్తి పేరు ఉందని డిప్యూటీ చైర్మన్ చెప్పగా మహిళలకు స్వతహాగా గుర్తింపు లేదా అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.